కంసుడు. అవును వత్స, పాపం పుణ్యం ఈ రెండింటి రూపము మాల మాదిరిగానే ఉంటుంది. ఏ విధంగా ఒక ముత్యం రెండవ ముత్యాన్ని, రెండవ ముత్యం మూడవ ముత్యాన్ని కట్టిపడుతుందో సరిగ్గా అలాగే ఒక పుణ్యం ఇంకొక పుణ్యాన్ని చేయిస్తుంది. అలాగే ఒక పాపం తప్పక ఇంకొక పాపానికి దారితీస్తుంది. పాపం మనిషి అహంకారానికి ఆజ్యం పోస్తుంది. మనిషి ఇంకొక పాపం చేయడానికి ఎప్పుడు సందేహిస్తాడంటే ఆ పాపం ఇచ్చే భయంకరమైన ఫలితాన్ని చూసినప్పుడే. కాని చివరికి అహంకారం వలన మనిషి దాని ఫలితాన్ని చూడలేకపోతాడు. అధర్మం, అపరాధం పరంపరగా నిర్మించుకుంటూనే ఉంటాడు. సమాజం ఎన్ని మోసాలను, ఎంత వంచనను, ఎన్ని అపరాధాలను సహించగలదు? ఎందరు అపరాధులను అది క్షమించి వదిలివేయగలదు? ఈ నిర్ణయం సమాజమే తీసుకుంటుంది. సమాజంలో ఎవరికైతే దండన విధించే శక్తి ఉందో వారే ఆ నిర్ణయం తీసుకునేందుకు బాధ్యులు.